లో సరికొత్త డ్రామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు ఒకవైపు బాధితులు పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా, మరోవైపు పోలీస్ బాస్ను కాపాడేందుకు పథకరచన చేసినట్టు తెలుస్తోంది. సాక్ష్యాలు, ఆధారాలు ధ్వంసం అయ్యాక 40 రోజుల తర్వాత తాపీగా సిట్ ఏర్పాటు పేరుతో చేతులు దులుపుకుంటోంది. ఈ ఘటన సీఐ నాగరాజుకి ఆపాదించి తూతూ మంత్రంగా దర్యాప్తు ముగించే యత్నం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ప్రతిష్ట మంటగలిసిపోవడంతో దీనికి అప్పించుకునేందుకు సర్కార్ పడరాని పాట్లు పడుతోంది. సాయికృష్ణ ఉదంతంపై కూటమి ప్రభుత్వం వివరించిన తీరుపై అన్ని వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వైభవ్ తుఫాన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉపమానాలే ఈర్ష్యపడేలా, అలంకారాలే అసూయపడేలా, బిరుదులే చిన్నబోయేలా 15 ఏళ్ల చెచ్చరపిడికి వైభవ్ సూర్యవంశీ విధ్వంస రచన చేశాడు. లంక బోర్లకు పట్టపగలే చుక్కలు చూపాడు. మెరుపుల్లాంటి ఫోర్లు, పిడుగుల్లాంటి సిక్సులతో లంక తీరంలో పరుగుల తుఫాన్ సృష్టించాడు. బౌలర్ చేతి నుండి బంతి వచ్చిందే తడవు దాన్ని స్టాండ్స్లోకి పంపడమే తన కర్తవ్యం అన్నట్టు విరుచుకుపడ్డాడు. 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని లిస్ట్ ఏ క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన వైభవ్ ఒక్క షాట్ దూరంలో రికార్డు సెంచరీని కోల్పోయాడు. వైభవ్తో మిగిలిన వాళ్ళు కూడా రాణించడంతో ముక్కోనపు వన్డే టోర్నీ ఫైనల్లో శ్రీలంక ఏ జట్టును ఓడించి భారత్ ఏ జట్టు విజేతగా నిలిచింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి గ్రామానికో యోగా కేంద్రం, ఇంటింటికి యోగా సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మనం చెబితే నమ్మేస్తారా, జగన్ స్కెచ్పై కాపు నేతలోనే సందేహం, అధికారంలో ఉండగా కాపులపై విద్వేషం, రిజర్వేషన్ల నిధులు ఆ వర్గానికి అన్యాయం, కాపులు ఓట్లు అక్కర్లేదు అన్నట్టుగా జగన్ వైఖరి, ఆ విషయాలపై చర్చ జరిగితే అసలుకే మోసం, ఆత్మీయ భేటీలో పాల్గొన్న నేతల ఆందోళన, కీలక అంశాలు చర్చకు రాకుండా సీనియర్ల కట్టడి, కాపులకు మళ్లీ దగ్గర కావడంపై చర్చించాలని స్పష్టీకరణ. ఇంతకంటే నీచ జర్నలిజం ఇంకెవడన్నా